హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిన్నారా? లంచ్ చేశారా? నేను ఇంకా చేయలేదు, చేస్తాను. ఓకే, నా టాపిక్ ఏంటంటే, ఎవరైనా పండగ చేసుకునేటప్పుడు, ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు ఆ రోజు మాత్రం సంతోషంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారిని విష్ చేయకపోయినా పర్లేదు, కానీ మన ద్వారా ఇంకోరు బాధపడకుండా చూసుకోండి. ఓకేనా? 100 సంవత్సరాలు ఉన్న ఆవిడ కూడా బర్త్డే వస్తే ఆమెకి 101 ఇయర్ పడ్డదంటే హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఇంకెప్పుడు చచ్చిపోతామని చెప్పకండి. అర్థమైందా? కొంచెం మానవత్వంగా ఉండండి. మన జనరేషన్లో మన పిల్లలు మన ద్వారా మనం ఏ విధంగా ఉన్నామో మన జనరేషన్లోనే పొల్యూట్ అయిపోయింది. దాదాపు ప్రేమలు, బంధుత్వాలు అంటే ఏంటి, ఇవన్నీ అంతరించుకుపోతున్నాయి. ఇంకా మనం కూడా అదే విధంగా ఉంటే మన పిల్లలకి ఇంకా అసలే తెలియదు. ఇంకా క్రూరత్వంగా తయారవుతారు. వాళ్ళ మాటలలో కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ, వాళ్ళు చూడడంలో కానీ ఏమాత్రం మానవత్వం లేకుండా, ఏమాత్రం ప్రేమ లేకుండా చూస్తారు. ఆ చూసుడు ఎక్కడి నుంచో స్టార్ట్ కాదు, ఫస్ట్ పేరెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనల్ని కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టు చూస్తారు. ఇది మాత్రం గుర్తు తెచ్చుకోండి. ఇతరులకు మీరు మంచి చేయకపోయినా పర్లేదు, మంచి మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మన మాటల ద్వారా ఇతరులు ఏమన్నా బాధపడుతున్నారా? ఒకరి మనసు నొప్పించడం వల్ల మీకు వచ్చేది ఏముంది, నాకు వచ్చేది ఏముంది? ఏం లేదు కదా. అనవసరంగా మన పేరు చెప్పుకొని వాళ్ళు బాధపడితే అది మనకు మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. మనం చేసే మంచి మన పిల్లలకు ఎప్పుడైనా చెందుద్ది అని అంటారు. అదేవిధంగా మనం చేసే చెడు కానీ, మన వల్ల బాధపడే బాధ కానీ అది వట్టిగా పోదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నన్నే అన్నారని కాదు, నాకు బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్గా చేసిన వారికి థ్యాంక్ యూ, గుడ్గా చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. గుడ్ చేసిన వాళ్ళని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నానో బ్లెస్సింగ్స్కి, నెగిటివ్గా చేసిన వారిని కూడా నేను అదే సహృదయంతో యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ బాధ పెట్టకండి, ఓకేనా? మీరు బాధ పెట్టడం వల్ల ఏం చెప్తారు, ఇంకేం చెప్పలేను. దీని గురించి నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. ఓకే, పర్లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు అని నాకు కామెంట్ వచ్చి మస్తు నవ్వొచ్చింది. కానీ మా వాళ్ళు, నా కిడ్స్ ఫీల్ అయ్యారు, మమ్మీ ఏంటి మమ్మీ ఈ కామెంట్ అని అన్నారు. నాకేమో భలే నవ్వొచ్చింది. అంతకుముందుకు కూడా హెయిర్ కట్ చేసుకున్నప్పుడు కూడా చూస్తే లుకింగ్ లైక్ ఏ గౌడ్ బర్రె అని పెట్టిర్రు. అది దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వొచ్చింది. సరే, పాజిటివ్ దాంట్లో కాదు, నెగిటివ్ దాంట్లో కూడా పాజిటివ్ ఎంతనో నెగిటివ్ కూడా అంతే తీసుకోవాలి. దాదాపు నేను బాగా తొందరపడి కోపానికి కానీ, తొందరగాని అది కాకపోతే కాను, కానీ లోపల చాలా బాధపడతా. ఆ బాధ మాత్రం నా మొహంలో కనిపించదు. ఓకే, లుకింగ్ లైక్ ఏ గౌడ్ బర్రె అని కామెంట్ చేసిన బ్రోకి థ్యాంక్ యూ. నాకు నవ్వొచ్చింది. ఎవరు కామెంట్ చేయాలి, అందరు బాగుంది అని అన్నారు. కానీ మీరు చేసిన కామెంట్ నిజంగా నాకు కూడా అలానే అనిపించింది, లుకింగ్ లైక్ ఏ గౌడ్ బర్రె లాగా. నేను మనసులో ఏదనుకున్నానో మీరు కూడా అదే చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. ఇంకేంటనంటే, చాలా లావు కనిపించిన వాస్తవానికి. ఆ డ్రెస్ కూడా రెడీమేడ్ డ్రెస్ లాగా అయిపోయి, లూజ్ అయిపోయి, ఆ హెయిర్ ఇక్కడికి వచ్చేసరికి చాలా లావు కనిపించిన. ఆ బ్రో ఎవరో కానీ లుకింగ్ లైక్ ఏ గౌడ్ బర్రే అని పెట్టిన బ్రో చేయబట్టి నేను ఇమీడియట్లీ దాన్ని మెజర్ చేసేసుకున్నా. ఆ డ్రెస్ని స్టిచ్చింగ్ చేయడం అప్పటి వరకు ఒళ్ళు బద్దకం ఏం కాదని వేసేసుకున్నా. కానీ ఆ కామెంట్ చూసిన తర్వాత వెంబడే ఆ డ్రెస్కి స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు అలా కనిపించట్లేదు. ఇప్పుడు నా పర్సనాలిటీ ఏంటో అలానే ఉన్నా. ఓకే, కొంచెం నాకు పెట్టినట్టు వేరే వాళ్ళకు పెట్టకండి. వీళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళే ఆడుకుంటారు. తొందరపడి నేను మాటలని వాళ్ళని బాధ పెట్టడం అది చేస్తే బాగోదు కదా. ఓకే,
థ్యాంక్ యూ, ప్రతి కామెంట్కు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక కాదు, ఒక 3 months బ్యాక్ నుంచి ఒక లేడీ, అమ్మాయి కాదు పాప, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడట. నేను అంతకుముందు ఆమెను ఫాలో చేసేదాన్ని. ఒక 1 year బ్యాక్ ఏమో ఒక 2-3 వీడియోస్ ఏమో చూసాను నేను. ఆమె బాగానే ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా బాగానే ఉన్నారు. సడన్లీ నేను ఆమె చూడడం మానేసా. ఎప్పుడు ఎక్కువ చూడను కదా, పిల్లలు హోంవర్క్ చేసుకుంటుంటారు, ఫోన్ నా దగ్గర ఉండదు. ఈ వీడియో తీసినంతసేపు కూడా పిల్లలు లేనప్పుడే ఉంటుంది, పిల్లలు ఉంటే మాత్రం ఉండదు. పిల్లలు లేనప్పుడు పని మీద పడిపోతాం. అయితే చూసాను, సడన్లీ ఆమె అప్పుడు చూసి ఇప్పుడు చూసేసరికి వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్తుంది. కమ్సే కమ్ ఒక రోజు మొత్తం కూర్చొని ఇలా ఏ విధంగా చనిపోయిందో అలాంటిది పెడుతుందేమో వీడియో అనని మొత్తం సెర్చ్ చేశాను. కానీ దేనిలో లేదు. ఆమె వేరే టాపిక్ మాట్లాడుకుంటూ ఇది కొంచెం చేస్తుంది, కొంచెం తన భర్త గురించి చెప్తుంది. అబ్బా, నేనైతే నిజంగా నమ్ముతారో నమ్మరో 2 days నేను ఆమె గురించి చాలా బయటికి ఏడవలేదు, కానీ మనసులో మాత్రం ఏడ్చాను చాలా. ఎందుకంటే ఆడపిల్ల కదండి, 2 చిన్న పిల్లలు. అట్లా ఓకే, జాగ్రత్త, అనవసరంగా బాధ పెట్టకండి, అనవసరంగా వేరే వారిని పెట్టకండి. మనల్ని బాధ పెట్టద్దు, ఇతరులను బాధ పెట్టద్దు. ఇది మాత్రం గుర్తు తెచ్చుకోనండి. ఎన్ని రోజులు ఉంటామండి, దేవుడు ఇప్పుడు నన్ను తీసుకుపోయినా పోయేటట్టే ఉంటాం. అప్పుడు అంటే మన తాతల కాలంలో 100 సంవత్సరాలు, 120, 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 40 years బ్రతకడం కూడా చాలా కష్టమే ఉంది. 40 years దాకా కూడా గ్యారెంటీ లేదు. పుట్టిన పిల్లోనికి ఏమవుతుందో ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మానసికంగా హ్యాపీగా ఉండండి. దేవుడు ఇప్పుడు మనకేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు దేవుడు తీసుకున్నా పోవాల్సిందే, మనం ఎదురుపడేది ఏం లేదు. ఆస్తి నాకు తక్కువిస్తున్నానంటే కొట్లాడవచ్చు. నాకు ఆస్తి తక్కువిచ్చినావు మమ్మీ, అక్కకి ఎక్కువిచ్చినావు మమ్మీ, చెల్లెకి ఎక్కువిచ్చినావు, తమ్ముళ్ళకి ఎక్కువిచ్చినావు, నాకు కొంచెం ఎక్కువ మమ్మీ అని కొట్లాడవచ్చు. కానీ దేవుడు ఇప్పుడు ప్రాణం తీసుకపోతే లేదు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళినావు, నేను ఇంకొన్ని రోజులు బ్రతుకుతా అని కొట్లాడి రాలేము కదా. ఈరోజు వెళ్ళాల్సి వస్తే ఈరోజు కూడా వెళ్ళాలి, అంతే కదా. దీనిలో మాత్రం కొట్లాట లేదు, వచ్చేది లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఓకే, నేనేం ఫీల్ కావట్లేదు. ఇతరులకు ఆ విధంగా పెట్టి బాధ పెట్టకండి, అంతే. నా చెత్త వీడియోస్ అని కూడా కామెంట్ వచ్చింది. ఓకే, అది కూడా థ్యాంక్ యూ. మీకు చూడాలనిపిస్తే చూడండి, కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. ఓకే, నా వీడియోస్ వల్ల ఏమన్నా ఇతరులను బాధపరిచేటట్టు నా వీడియోస్ ఉన్నాయనని నేను అనుకోవట్లేదు దేనిలో. ఒకవేళ నా వీడియోస్ వల్ల బాధపడి ఉంటే మా పిల్లలు సారీ చెప్పొద్దు అని అన్నారు, కానీ నేను సారీ చెప్తున్నా. ఓకే, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే లేదు. బాయ్ ఎవ్రీవన్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ ఎవ్రీవన్.